హాయ్ అండి, అందరికీ నమస్కారం. ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ దివ్యదర్శిని నుంచి ఈరోజు పవన్ కళ్యాణ్ మాటల్లోనే హరిహర వీరమల్లు గురించి మనం తెలుసుకుందాం. ఇలాంటి సినిమాల్ని ఎంకరేజ్ చేద్దాం, 10 మందికి ఉపాధి కలిగిద్దాం. ఎందుకంటే నార్మల్ సినిమాకి 100 మంది కష్టపడితే ఇలాంటి చరిత్రాత్మక సినిమాలకి ఈ సెట్టింగ్లకి 1000 మంది కష్టపడతారు. సో 1000 మందికి మనం అన్నం పెట్టిన వాళ్ళం అవుతాం. ఇలాంటి సినిమా ఎవరు తీసినా కూడా ప్రోత్సహించాలి. ధన్యవాదాలు. ఈ వీడియోని కంటిన్యూ చేద్దాం, చూద్దాం, పవన్ కళ్యాణ్ మాటల్లోనే విందాం. ఇది నాకు చాలా ఇష్టమైన సబ్జెక్ట్. మనందరం చరిత్రలో చదువుకుంటాం, భారతదేశం ఎవరి మీద కూర్చొని ఆక్రమణం చేయాల, ఈ దేశాన్ని అందరూ ఆక్రమించుకున్నారు. మనం చదువుకున్న టెక్స్ట్ బుక్స్ లో కానీ స్కూల్ బుక్స్ లో కానీ ఎంతసేపు మొఘల్ తాలూకు గొప్పతనాన్ని చెప్పారు తప్ప మొఘల్ తాలూకు అరాచకాన్ని చెప్పలేదు. అక్బర్ ఇస్ గ్రేట్, షాజహాన్ ఇస్ గ్రేట్, ఔరంగజేబ్ ఇస్ గ్రేట్. వాట్ దే హ్యావ్ డన్, వాట్ ఔరంగజేబ్ హెస్ డన్ టు అవర్ కంట్రీ. సొంత తమ్ముడిని చంపేసి, దారా సింగ్ని చంపి, షాజహాన్ని జైల్లో పెట్టి, నువ్వు హిందువుగా బతకాలి అంటే నువ్వు ట్యాక్స్ కట్టాలి. ఇలాంటి సమయంలో ఒక ఛత్రపతి శివాజీ మహారాజ్ లాంటి గుండెల్లో సౌజన్యాన్ని నింపాడు. ఇలాంటి నేపథ్యంలో హరిహర వీరమల్లు ఒక ఫిక్షస్ క్యారెక్టర్, ఒక కల్పిత పాత్ర. అలాంటి పాత్రలో సగటు మనిషి ఏమి చేసి ఉండొచ్చు. ఈ సినిమా మేకింగ్ ప్రాసెస్ లో చాలా నలిగాం. ఎన్ని రికార్డులు చేస్తానని చెప్పలేదు, ఎందుకంటే we did our best efforts better. హాయ్ అండి, నేను మీ దివ్యదర్శిని ఛానల్ నుంచి. టాక్ ఎలా ఉందండి? స్టోరీ చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ చాలా బాగున్నాడు. స్టోరీ వచ్చేటప్పటికి మొఘల్ కాలంలో అది కోహినూర్ వజ్రం గురించి తీసుకురావడం గురించి తీశాడు. పర్వాలేదు, బాగుంది, కొత్తగానే ఉంది. ఇప్పుడు వరకు చూడలేదు స్క్రీన్ మీద. అది బాగుంది. పవన్ కళ్యాణ్ చాలా బాగున్నారు. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ ఇరక్కొట్టేశాడు. అది